అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఛత్రపతి శివాజీ జయంతిని మనం పురస్కరించుకొని ఇక్కడ శివాజీ విగ్రహానికి పూలమాలలేసి మనము ఈరోజు ఛత్రపతి శివాజీని ఎంతైనా గుర్తు చేసుకోవాల్సిన అంశము. ఒకప్పుడు మొఘలులు భారతదేశం మీద దండెత్తి వచ్చి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన రోజుల్లో హిందువుల మీద తీవ్రమైన దాడులు చేస్తున్న తరుణంలో ఛత్రపతి శివాజీ అప్పుడే బాలుడుగా ఉన్నప్పుడే అనుకొని ఏ రోజైనా సరే నేను ఒక భారతదేశాన్ని మొత్తము మనము హిందువులే దేశాన్ని పరిపాలించాలని చెప్పేసి మొఘలులను వాళ్ళందరినీ తరిమి కొట్టి ఎన్నో యుద్ధాలు చేసి ఒక 25-30 సంవత్సరాలు తన పరిపాలన ఎంతో సత్తా చూపెట్టాడు. ఆ తర్వాత తన కొడుకైన శంభూజీ కూడా ఈ భారతదేశాన్ని పరిపాలించాడు. మరి ఈనాటి యువకులంతా ఛత్రపతి శివాజీని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సిద్ధాంతాలు అందరూ ఆచరణీయంగా ఆదర్శంగా తీసుకొని ముందుకోవాలని చెప్పేసి కోరుచున్నాం. జై శ్రీరామ్. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క 394వ జయంతిని దుబ్బాకలో ఘనంగా నిర్వహించడం జరిగింది. హిందూ సామ్రాజ్య ప్రతిష్టాపకుడైనటువంటి ఛత్రపతి శివాజీ ఈ దేశంలో ఉన్న యువతకందరికీ ఆదర్శం. ఆ రోజు హిందూ సమాజం మీద ఎలాంటి దాడులు జరిగాయో అలాంటి దాడులు నేడు సమాజంలో కూడా పునరావృతమవుతున్నాయి. మత మార్పిడిలు, లవ్ జిహాదులు, భూ జిహాదులు, ఈ విధంగా హిందూ ధర్మాన్ని నాశనం చేసే కుట్రలు, విదేశీ కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా శివాజీని స్ఫూర్తిగా తీసుకొని శివాజీ ఆశయ సాధనకై, హిందూ సామ్రాజ్య స్థాపనకై కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి తల్లి కూడా తన కొడుకును హిందూ సింహంగా ఛత్రపతి శివాజీ ఆదర్శంగా ఈ సమాజంలో తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఛత్రపతి శివాజీ లాగా ఆలోచించింది తప్ప హిందూ సమాజం ఈ ప్రపంచంలో మనుగడ సాగించే విధంగా లేదు. అనేక దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఛత్రపతి శివాజీని పూర్తిగా యువత తీసుకొని ముందుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. శివాజీ గారు రాజవంశం పుట్టకపోయినప్పటికీ తన తల్లి యొక్క ఆశయ సాధన కొరకు, మన ధర్మాన్ని కాపాడడం కొరకు మొఘలుపై దండెత్తి ఎన్నో గడులను సాధించి ఈ హిందూ సమాజ చేశాడు. అదేవిధంగా అతని యొక్క శౌర్యం చాలా గొప్పది. తన సైనికుడు వచ్చి ఒక రాజ్యాన్ని జయించి ఆ రాజ్యం మహిళలను అప్పచెప్తే వాళ్ళను తన చెల్లెలకు భావించి సత్కరించిన మహా గొప్ప వ్యక్తి మన శివాజీ గారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.